హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చాటర్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 1 kg చికెన్ తీసుకోవాలి. 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. 1 kg చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని 5 నుండి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మెంతి కూరని కూడా యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 to 8 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మనం చికెన్ వేసినప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, అప్పుడు చికెన్ టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసిన తర్వాత ఒక 3 minutes తర్వాత కొద్దిగా కారం, మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మంచిగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ ఈ స్టేజ్లో ఉండగా మరలా ఒకసారి కలిపేసుకొని మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 to 4 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఒక 4 minutes తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes వరకు సిమ్లో ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.